గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే. ప్రియ సహోదరి, సహోదరుడా, అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడై ఉండును గాక. ఈ ఉదయకాలము డివోషన్ ద్వారా మీ అందరిని కలుసుకోవడం చాలా సంతోషం. ఒకవేళ మీరు మొట్టమొదటిసారిగా ఈ యొక్క వీడియో చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయాన్నే మీకు డైలీ డివోషన్ వస్తుంది. మీరు దేవుని వాక్యాన్ని వినొచ్చు, వాక్యంలో బలపరచబడొచ్చండి. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు దేవాతి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని మాటలు, దేవుని వాక్యమును మనం ఎలా వింటా ఉన్నామో, చాలాసార్లు దేవుని మందిరానికి వెళ్తాము, మీటింగ్స్ అటెండ్ చేస్తాము, ఎన్నో ప్రదేశాల్లో మనం వాక్యం వింటూ ఉంటాము, రేడియోలో వింటూ ఉంటాము, సెల్ ఫోన్స్లో వింటూ ఉంటాము, యూట్యూబ్ ద్వారా వింటూ ఉంటాము. అయితే వాక్యం విన్నప్పుడు ఏదో అలా విని అలా వదిలేస్తున్నామా, లేకపోతే శ్రద్ధగా వింటున్నామా, అటెంటివ్గా వింటున్నామా అనేది ప్రశ్న అండి. ఎప్పుడైతే దేవుని వాక్యం మనం శ్రద్ధగా వింటామో దేవుడు మనతో మాట్లాడతాడండి. దేవుని వాక్యం ద్వారా ఆయన మనతో ఎన్నో విషయాలు మాట్లాడతాడు. మన పర్సనల్ జీవితాన్ని సరిచేస్తాడు. మనం ఒకవేళ ఏదైనా సమస్య గుండా వెళ్తూ ఉంటే దానికి కావలసిన ఆలోచన జ్ఞానం ఆయన దయచేస్తాడు. ఒకవేళ మన జీవితంలో ఏదైనా మనం ప్రాబ్లమ్ని ఎదుర్కొంటూ ఉంటే వాటి నుండి ఎలా బయటికి రావాలో కూడా సొల్యూషన్ కూడా దేవుడు మనకు దయచేస్తూ ఉంటాడు. అయితే మనం వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. వాక్యము ఏదో వచ్చామా, విన్నామా, వెళ్ళిపోయామా అని కాదు, కానీ ఆ వాక్కు ద్వారా దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడుతున్నాడు అని శ్రద్ధగా మనం విన్నప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మనం ఆత్మీయ జీవితంలో ఎదుగుతామండి. ఎక్కడ వేసిన గొంగడిలాగా మన జీవితం ఉండదు. మనం గ్రో అవుతాము. ఎలాగైతే ఫిజికల్గా సంవత్సరము కొలది మనం ఎదుగుతూ ఉన్నామో, హైట్ పెరుగుతూ ఉన్నామో, అలాగే ఆత్మీయ జీవితంలో మనము ఎదుగుతాము. అంచెలంచెలుగా దేవుడు మనల్ని ఎదిగింపజేస్తాడు. మహిమ నుండి మహిమకు మనల్ని దేవుడు తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. వాక్యం సెలవిస్తూ ఉంది. నెహెమ్యా 8:3 చదువుకుందాము. ఉదయము మొదలుకొని మధ్యాహ్నము వరకు నిల్చున్న ఆ స్త్రీ పురుషులకును తెలివితో వినగల వారికందరికీ చదివి వినిపించుచు వచ్చెను. ఆ జనులందరూ ధర్మశాస్త్ర గ్రంథమును శ్రద్ధతో వినిరి. ఇక్కడ చూడండి, ధర్మశాస్త్ర గ్రంథము ఎప్పుడైతే చదివి వినిపింపబడతా ఉందో అక్కడున్న ప్రతి ఒక్కరు, స్త్రీలు కానీ పురుషులు కానీ, ప్రతి ఒక్కరు ఎలా వింటున్నారంటే శ్రద్ధగా వింటున్నారు. అంటే ఈరోజు దేవుడు తన వాక్కు ద్వారా నాతో ఏం మాట్లాడబోతున్నాడనే శ్రద్ధ వారికి ఉందండి. ఈరోజు మనం వాక్యం వినేటప్పుడు సెల్ ఫోన్స్ పట్టుకుంటాము, మెసేజెస్ చూస్తూ ఉంటాము, ఫేస్బుక్ ఓపెన్ చేస్తాము, వాట్సాప్ చెక్ చేస్తూ ఉంటాము. అక్కడ దైవజనుడు వాక్యం చెప్తూనే ఉంటాడు. అశ్రద్ధ మనకి చాలా. నువ్వు అశ్రద్ధ చేసినప్పుడు ఎలా దేవుడు నీతో మాట్లాడతాడు, ఎలా నువ్వు బలపరచబడతావు, ఎలా నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదుగుతావు కదా. సో చాలామంది దేవుని వాక్యాన్ని అశ్రద్ధ చేస్తున్నారు కాబట్టి జీవితంలో బాధపడుతున్నారండి, కష్టాలు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎప్పుడైతే నువ్వు శ్రద్ధగా వింటావో నువ్వు అనేకులకు బ్లెస్సింగ్గా దేవుడు నిన్ను మారుస్తాడు. ప్రతి సమస్య నుండి ఆయన నిన్ను బయటికి తీసుకొస్తాడు. నిన్ను బలపరిచి ఒక గొప్ప ఆయుధముగా దేవుడు నిన్ను వాడుకుంటాడు, నిలబెట్టుకుంటాడు. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.